భగవత్ తత్వం. దేవుడంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని కొందరు చెబుతారు. అట్లుంటే దేవుడు కాదు, ఇట్లుంటే దేవుడు కాదు అని దేవుణ్ణి వీరు సృష్టించినట్లు పెద్దగా తీర్మానాలు చేస్తుంటారు. అట్లు చేయక భగవంతుణ్ణి ప్రేమించు, ఆయనపై విశ్వాసముంచు, ఆయనను సన్నిహితునిగా చేసుకో. అప్పుడింకా ఎవ్వర్నీ అడిగే అవసరం లేకుండా నిజం నీకే తెలుస్తుంది. వాసుదేవుడు అంటే వసుదేవుని కుమారుడు అని అర్థం కాదు. అన్ని భూతములలోనూ అంతర్యాముగా ఉండి అన్నింటినీ జరిపించేవాడు ఆయనేనని దానికి అర్థం. విద్యుచ్ఛక్తి బల్బులో చేరి దానిని వెలిగిస్తుంది, స్టవ్లో చేరి దానిలో మంటను అభివృద్ధి చేస్తుంది, ఫ్యాన్లో చేరి దాంతో గాలి ఇస్తుంది, రిఫ్రిజిరేటర్లో చేరి చల్లదనము ఇస్తుంది. అట్లనే పరమాత్ముడు అన్నింటిలోనూ చేరి అన్ని కర్మలను నిర్వహిస్తాడు. ఆ మహాశక్తిని దర్శించుకోవాలి, అనుభవించుకోవాలి, సక్రమముగా వినియోగించుకోవాలి.